ఇర్మియా ప్రవక్త తన ప్రజలకి తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడంటే, నాశన దినం ఒకటి రాబోతూ ఉంది, ఉగ్రత దినం ఒకటి రాబోతుంది, శత్రువులు వచ్చి మన చుట్టూ ముట్టడి వేసి మనకి భయంకరమైనటువంటి కీడు చేయటానికి పొంచి ఉన్నారు. కాబట్టి ఆ కీడులో నుండి మీరు తప్పించబడాలంటే మీరు దేవునిని వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. మీరు దేవుని యందు భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా మీకు ఇష్టమైన త్రోవలకి తిరిగిపోయారు. మీ మార్గాన్ని మార్చుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, అప్పుడు ఉగ్రత నుండి కాపాడబడతారని ఇర్మియా ప్రకటిస్తూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డ, వారందరూ ఏం చేశారో తెలుసండి? మాకు నాశనం రావాలని కోరుకుంటున్నావా, మా కీడు రావాలని తలంచుచున్నావని ఇర్మియాని తీసుకుని వెళ్ళి నీళ్లు లేని గుంటలోనికి దించి కొన్ని దినాలు ఆహారం పెట్టకుండా బాధించటం మనం చూస్తాం.